హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచి స్పెషల్ డిషెస్. రవ్వ కేసరి ఎప్పుడు చేసుకునే కొలతలతో కాకుండా ఒక్కసారి ఇలాగే చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇలాగ నట్స్ అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న ఈ నట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 2-3 ఇలాచీలు వేసుకొని ఇలాచీలను కూడా ఒక 30 సెకండ్స్ దాకా ఫ్రై చేసుకున్న ఇలాచీలను కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు దాకా సూజీ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే సూజీ తీసుకున్నావో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోండి. ఈ సూజీని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దగ్గర ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగ సూజీ ఫ్రై అవుతున్నప్పుడే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి. 1 కప్పు సూజీకి 3 కప్పుల దాకా నీళ్ళు వేసుకొని ఇలాగా బాగా బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ సూజీని ఒకసారి బాగా కలుపుకొని సూజీలోకి వేడివేడి నీళ్ళు వేయండి. వేడివేడి నీళ్ళు వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలాగా వేడి నీళ్ళు వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా కొంచెం ఈ ఉప్మా రవ్వ అనేది కొంచెం లైట్గా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు పంచదార 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా వేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా మొదటగా ఒక 1/2 కప్పు దాకా పంచదార వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు మిగతా 1/4 కప్పు పంచదార లేకపోతే మిగతా 1/2 కప్పు పంచదార వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకుంటే మనకి ఉప్మా రవ్వ అనేది ఉడుకుతుంది. మీకు జాగ్రత్త ఉంటే ఇష్టం అనుకుంటే ఇలాగా కొంచెం లైట్గా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు అలాగే మనం ఇలాచీలు ఫ్రై చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ ఇలాచీలు కూడా వేసేయండి. ఇలాచీలు కూడా వేసేసి నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్లు వేయండి. ఇలాగ లాస్ట్లో నెయ్యి వేస్తే టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. నెయ్యి 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం దాకా ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. చేయడానికి సింపుల్ ప్రాసెస్, కానీ ఈ కొలతలతో ఒక్కసారి ఇలాగ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకో, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.